పౌలు 2 విషయాలు విన్నాడు ఎఫెసీ సంఘ విశ్వాసుల నుండి. ఏం విన్నాడంటే, ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులు వాళ్ళంట క్రీస్తులో విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. క్రీస్తులో విశ్వాసాన్ని కలిగి ఉండటంతో పాటు పరిశుద్ధులందరి పట్ల ప్రేమను కలిగి ఉన్నారంట. మొట్టమొదటిది క్రీస్తులో విశ్వాసం. ఎవరిలో విశ్వాసం ఉంది వాళ్ళకి? క్రీస్తులో విశ్వాసం ఉంది. యేసులో వారికి విశ్వాసం ఉంది. ఎందుకనంటే క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసమే. ఏ జీవితానికి పునాది విశ్వాసము? క్రైస్తవ జీవితానికి పునాది. ఒక ఇల్లు కట్టాలంటే మనం బేస్మటం వేస్తాం, లేకపోతే పిల్లర్లు వేస్తాం. బేస్మటం వేసిన తర్వాత, పిల్లర్లు వేసిన తర్వాత వాటి మీద మనము స్లాబ్ వేస్తాం. ఆ స్లాబు కదలకుండా, చెక్కు చెదరకుండా అది స్టాండర్డ్గా ఆగిందంటే కింద వేసినటువంటి పునాది. క్రైస్తవ జీవితానికి పునాది ఏంటి అంటే క్రీస్తులో విశ్వాసమే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే హెబ్రీ పత్రిక 11:6 ఈ విధంగా రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఏమి లేకుండా చెప్పండి? విశ్వాసము లేకపోతే ఆ వ్యక్తి దేవునికి ఇష్టడై ఉండలేడు. ఇప్పుడు దేవునికి ఇష్టంగా మారాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎవరిలో ఉండాలి విశ్వాసము? క్రీస్తులో ఉండాలి. ఇప్పుడు ఎఫెసీ సంఘ విశ్వాసులకి ఏముంది చెప్పండి? ఏ లక్షణం ఉంది? క్రీస్తులో విశ్వాసం ఉంది. క్రీస్తులో విశ్వాసం ఉంది కాబట్టి వారు ఎవరికి ఇష్టలుగా మారారు? దేవునికి ఇష్టలుగా మారాలి. ఇప్పుడు నేను దేవునికి ఇష్టంగా మారాలంటే మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. పక్కన వాళ్ళకి చేయించి నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఇంకొక చోట వాక్యం ఏమని రాయబడిందంటే యోహాను సువార్త 3:16 యేసునందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందును. ఎవరిలో విశ్వాసం ఉంచిన వ్యక్తి నశించక నిత్య జీవం పొందుతాడు? యేసులో విశ్వాసం ఉంచిన వ్యక్తి మాత్రమే నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకుంటాడు, పరలోకాన్ని పొందుకుంటాడు. దేవుని రాజ్యములో ఆ వ్యక్తికి స్థానము దొరుకుతుంది. ఎవరికంటే యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు. మరి ఇంతకు విశ్వాసం అంటే ఏంటి? ఎఫెసీ సంఘంలో ఉన్న వాళ్ళకి క్రీస్తులో వాళ్ళకి విశ్వాసం ఉంది. మరి విశ్వాసమే క్రైస్తవ జీవితానికి పునాది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యము. క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించక నిత్య జీవం పొందుతారని వాక్యం తెలియజేస్తా ఉంది. మరి విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏమిటో ఒక వచనంలో చెప్తాను, వినండి. విశ్వాసము పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మడమే విశ్వాసం. విశ్వాసం అంటే నోటితో చెప్పడం కాదు. విశ్వాసం అంటే దేవుని బిడ్డలారా క్రీస్తుని అనుసరించడం. విశ్వాసం అంటే మన జీవితాన్ని క్రీస్తుకి పూర్తిగా సమర్పించటం. విశ్వాసం అంటే దేవుని బిడ్డలారా ఆయన మాట ప్రకారము జీవించటం. ప్రభువా నేను నమ్ముతున్న మాటతో చెప్పటం కాదు. ఈ నమ్మకం, ఈ విశ్వాసము అన్ని బాగున్నప్పుడు కాదు, నీకు అన్నిటిని కోల్పోయినప్పుడు కూడా అదే రేంజిలో చెప్పగలగటమే విశ్వాసం. దేవునికి స్తోత్రం. మీకు ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఏలియా, సారెపేతు విధవరాలు 2 ఉన్నారు. కరువు రాకముందు వాళ్ళ విశ్వాసము ఎలాగ ఉన్నదో కరువు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ విశ్వాసము చెక్కు చెదరలేదు. దేవునికి స్తోత్రం. ఏలియా కరువుకు ముందు చక్కగా పోషించబడ్డాడు, చక్కగా దేవుని పరిచర్యలో కొనసాగాడు. 3.5 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, కేరోతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండు, నిన్ను పోషిస్తానన్నాడు. ఆ మాటను పట్టుకొని వెళ్ళి అక్కడ కూర్చోవటమే విశ్వాసం. నోటితో చెప్పటం కాదు. ఏలియా ఇలాగ అనొచ్చు, అయ్యా ఈ కరువులో నీళ్లు లేక, వర్షాలు లేక ఎండిపోతున్నాయి, బోర్లలో నీళ్ళు లేవు, బావులలో నీళ్ళు లేవు, అక్కడెక్కడో అడవిలో ఉన్న ఎడారిలో ఉన్న కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చోమంటావేంటి అని చెప్పటము విశ్వాసం కాదు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఏలియా నువ్వు లేచి కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చో, అక్కడ నీకు కాకోలము చేత నీకు ఉదయం సాయంత్రము రొట్టె మాంసము నీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. ఆ మాటను గట్టిగా పట్టుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. దట్ ఈస్ ద ఫెయిత్. అది విశ్వాసం.
దేవుని మాట ప్రకారము, దేవుని మాటను ధిక్కరించకుండా, దేవుని మాటకు ఎదురు చెప్పకుండా, దేవుడు ఏమండి క్లిష్టమైన పరిస్థితులలో, కష్టమైన పరిస్థితులలో దేవుడు ఏది చెబితే ఆ మాటకు లోబడి, ఆ మాటను విని, ఆ మాట ప్రకారము దానిని జరిగించటమే విశ్వాసము. అక్కడ వెళ్ళాడు, కొంతకాలం కూర్చున్నాడు కేరేతు వాగు దగ్గర. చక్కగా నీళ్ళు వస్తూ ఉన్నాయి, నీళ్ళు బారుతూ ఉన్నాయి, చక్కగా నీళ్లు తాగాడు. సాయంత్రం ఉదయం కాగానే కాకుల చేత దేవుడు ఏమండి ఒక రొట్టె ముక్కను, మాంసం ముక్కను, కాల్చిన రొట్టెను, కాల్చిన మాంసాన్ని దేవుడు పంపించి చక్కగా తృప్తిగా తింటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత కేరేతు వాగు ఎండిపోయింది. తనకు ఉదయం సాయంత్రము కాకుల చేత ఏమండి తీసుకురాబడుతున్నటువంటి ఆ రొట్టెలు, మాంసము, ఆ కాకులు తేవటం ఆగిపోయాయి. మళ్ళీ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో నువ్వు లేచి సారెపేతు గ్రామములో ఉన్నటువంటి ఒక బీద విధవరాలుంది, అక్కడికి వెళ్ళు, నిన్ను పోషిస్తాను. మనమైతే ఏమంటాం, అయ్యా ఈ కరువులో 3.5 సంవత్సరాలు వర్షాలు లేవు, చచ్చిపోతున్నారు, ఏదో ఒక ధనవంతుడింటికి పొమ్మంటే అతని దగ్గర కొద్ది గొప్ప ఏదో ఒక కొంచెం ఆహారం ఉంటుంది, అసలు బీద విధవరాల దగ్గర ఏముంటుందండి, అక్కడికి ఎందుకు పొమ్మంటున్నావు నన్ను అని అడుగుతా. అది విశ్వాసం కాదు. విశ్వాసం ఏంటో తెలుసా? ఏలియా ఎప్పుడైతే ఒక బీద విధవరాల దగ్గరికి దేవుడు వెళ్ళమని ఏలియాకి దేవుడు చెప్పాడో ఎదురు మాట్లాడలేదు. ఓకే ప్రభువా, నువ్వు సారెపేదు గ్రామంలో ఒక విధవరాలుందా, ఒక బీదరాలుందని చెప్తున్నావా, అక్కడికి వెళ్ళి నిన్ను పోషిస్తానంటున్నావు, ఓకే నేను వెళ్తాను. అదే విశ్వాసము. అక్కడికి వెళ్ళాడు. ఏమండి ఆ ఊరి గవిని యొద్ద పుల్లలు ఏరుకుంటా ఉంది ఆ బీద విధవరాలు. ఆ దగ్గరికి వెళ్ళి, అమ్మా కొన్ని మంచినీళ్ళు తీసుకొస్తావా? సరేనయ్యా. అదే చేత్తో ఒక రొట్టె ముక్క తీసుకొని రా, ఒక అప్పము. నా ఏలినవాడా, కొద్దిగా ఉంది బుడ్డిలో నూనె, ఆ కొంచెం పిండితో కొంచెం నూనెతో నేను నా కొడుకు చెరొక రొట్టె చేసుకొని తిని ఇక చచ్చిపోదాము, అందుకే పొల్లలు ఏరుకోవడానికి వచ్చానండి. అప్పుడు ఏలి ఏమన్నాడు తెలుసా? భయపడొద్దు, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, ఈ కరువు అయిపోయేంత వరకు, మళ్ళా దేవుడి భూమి మీద వర్షము కురిపించేంత వరకు నీ యొక్క తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఇదిగో దేవుడు నిన్ను ఈ కరువు కాలములో దేవుడు నిన్ను పోషిస్తాడు అని చెప్పాడు. అలా చెప్పగలగటం విశ్వాసం. సారెపేతు విధవరాలను దేవుడు పోషిస్తాడని ఏలీ చెప్తున్నాడంటే అతను కూడా పోషిస్తాడని నమ్ముతున్నాడు కదా. అంటే కష్టమైన పరిస్థితులలో, అడ్డు సమస్యలలో కూడా నువ్వు నిలబడినప్పుడు దేవుడు నాకున్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తాడని నమ్మటమే విశ్వాసం. ఇప్పుడు ఈ సారెపేతు విధవరాలు ఏలియా చెప్పగానే ఆయన మాటకు ఎదురు చెప్పలేదు. ఏలియా మాట దేవుని మాటగా తీసుకుంది, ఏలియా మాట దేవుని వాక్కుగా తీసుకుంది. అవునా, ఈ కరువులో నేను చచ్చిపోకుండా పోషించబడతానా, అలాగైతే నేను దేవుని నమ్ముతున్నానని విశ్వాసంతో ఆ ఉన్న కొద్ది పిండి, ఆ కొంచెం నూనె, రొట్టె తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చేసింది. ఉన్న దాంట్లో ఇచ్చిందా, లేమిలో ఇచ్చిందా? లేమిలోనే ఇచ్చింది. ఆమెకు పిండి ఎక్కువై, నూనె ఎక్కువై, అన్ని ఎక్కువ ఇవ్వలేదు. లేమిలో ఇవ్వటమే విశ్వాసం. లేమిలో దేవుని మీద ఆధారపడటమే విశ్వాసం. లేమిలో దేవుని వైపు చూడటమే విశ్వాసం. లేమిలో దేవుని మీద ఆనుకొనటమే విశ్వాసము. లేమిలో ఏమండి దేవుణ్ణి అనుసరించటమే విశ్వాసము. బలహీనతలో దేవుణ్ణి నమ్మటమే విశ్వాసము. విశ్వాసము ఆ లక్షణం వారిలో ఉందంట. తర్వాత రెండవ లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళు కలిగి ఉన్న లక్షణం పరిశుద్ధుల పట్ల ప్రేమ. పౌలు 2 విషయాలు విన్నాడు ఎఫెసు సంఘం నుండి. చెప్పారు ఆయనకి, ఎవరయ్యా అయ్యగారు, అసలు ఆ సంఘం అండి వాళ్లకు క్రీస్తులో ఉన్న విశ్వాసము, పరిశుద్ధుల పట్ల వాళ్ళు చూపుతున్న ప్రేమ అసలు మామూలుగా లేదండి.
అది తెలవగానే సేవకుడికి సంతోషం కలిగింది. ఇక ఉత్తరం రాస్తూ ఉన్నాడు, ఎఫెసీ సంఘ విశ్వాసులారా, నా బిడ్డలారా, ఇదిగో క్రీస్తునందు మీకున్న విశ్వాసమును గురించి, పరిశుద్ధుల పట్ల మీరు చూపుతున్న ప్రేమను గురించి నేను విన్నాను. నీ గురించి, నా గురించి, ఎదుటి వాళ్ళు మన గురించి మంచి లక్షణాలు వినాలా, చెడ్డ లక్షణాలు వినకూడదు. ప్రభా నా గురించి నా దగ్గర నుంచి చెడ్డ లక్షణాలు అయ్యా ఉండకూడదు. నా దగ్గర నేను ఇటువంటి వ్యక్తినని, ఇలాంటి వ్యక్తినని నా గురించి ఎవరు చెప్పుకోకూడదు ప్రభు అని ప్రార్థన చేసుకో. ఈ విశ్వాసులకి పరిశుద్ధుల పట్ల ప్రేమ. ఎవరు పరిశుద్ధులు అంటే ఎవరు? ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులకి పరిశుద్ధులందరి పట్ల ప్రేమ ఉందంటే ఎవరు పరిశుద్ధులు? దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్కరు పరిశుద్ధులే. అంటే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి పట్ల వాళ్ళు ప్రేమను చూపుతున్నారంట. నిజమైన క్రైస్తవ విశ్వాసం ఉన్న చోట ఏముంటుంది చెప్ప? ప్రేమ ఉంటుంది. నువ్వు ప్రేమ కలిగి లేకుండా నాకు విశ్వాసం ఉందంటే అది అబద్ధం. క్రైస్తవ జీవితము ఈజ్ ఈక్వల్డ్ విశ్వాసము ప్లస్ ప్రేమ. ఇవి రెండు ఈ ఎఫెసీ విశ్వాసులు కలిగి ఉన్నారు. నిజమైన క్రైస్తవుడు దేవుణ్ణి ప్రేమిస్తాడు మరియు దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తాడు. నిజమైన క్రైస్తవులు ఎవరైతే ఉంటారో దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తారు. ఒకసారి ఆలోచన చేయండి. చర్చికి వచ్చే వాళ్ళనే మనం ప్రేమించట్లేదు, దేవుని ప్రేమిస్తున్నాం అంటే అది అబద్ధం. చర్చిలో ఉన్న వాళ్ళనే ప్రేమించలేకపోతున్నాం. మరి దేవుని ఎలా ప్రేమించినట్టు కాదు. వాక్యం తెలియజేస్తాం చూడండి. మొదటి యోహాను సువార్త 4:20 ఈ విధంగా రాయబడింది, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి మీలో ఎవరిని ద్వేషించిన నేను అబద్ధికుడిని. అలాగే మీరు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి మీ తోటి సహోదరుని ప్రేమించకపోతే అది అబద్ధం. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తాడు. యోహాను సువార్త 13:35 రాయబడింది ఈ విధంగా, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. నిజంగా దేవునికి మనం శిష్యులము, మనం దేవునికి బిడ్డలమని ఎట్లా తెలుస్తుందంటే ఒకరి పట్ల ఒకరు. సంఘంలో మనం ఉన్నాగా, నేను నిన్ను ప్రేమించాలి, నువ్వు నన్ను ప్రేమించాలి. అట్లనే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషం కలిగి ఉండకూడదు, ఈర్ష్య కలిగి ఉండకూడదు, విభేదాలు కలిగి ఉండకూడదు, స్వార్థం కలిగి ఉండకూడదు. ఆమంటే నాకు పడదండి, ఈయనంటే నాకు పడదండి, వాళ్ళంటే మాకు పడదండి, వీళ్ళంటే మాకు పడదండి. అది క్రైస్తవ జీవితం కాదు, అది దేవుని చిత్తము కానే కాదు. దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక 3:14 రాయబడింది, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. సహోదరులను ప్రేమించేవాడే మరణములో నుండి జీవములోనికి దాడుతుంది. నీ పక్కన వాళ్ళని ప్రేమించకుండా నీకు పరలోకం లేదు. అరే క్రైస్తవుని తోటి క్రైస్తవుని ప్రేమించకపోతే నీకు ఎట్లా పరలోకము? ఎట్లా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు? నీకు పక్కన వాళ్ళంటే పడదు, పాస్టర్ గారంటే పడదు, నీ ఇంట్లో వాళ్ళన్నా పడదు, ఎట్లా దేవుడు సంతోషించేది? నిజంగా క్రైస్తవ సమాజంలోకి తెలియకుండా సాతానుడు ఏం తీసుకొచ్చాడంటే స్వార్థం, ఈర్ష్య, కుళ్ళు, అసూయ, ఇవి తెలియకుండానే ఒక వ్యక్తిలోకి వచ్చేస్తున్నాయి. నేనంటాను అవి కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. గలతీ పత్రికలో 5:6 రాయబడింది, ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రేమ లేకపోతే విశ్వాసం లేదు, విశ్వాసం లేకపోతే ప్రేమ లేదు. సంఘంలో వస్తున్న అందరితో సమాధానంగా ఉండాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ ఆప్యాయతగా పలకరించాలి. ఎవరు పాటలు పాడినా, ఎవరు ఆరాధన చేసినా, ఎవరు వాక్యం చెప్పినా సనుక్కోకూడదు, అసూయ పడకూడదు. అది తప్పు, అది నీకంత మంచిది కాదు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నది, నీ ఆత్మీయ జీవితాన్ని తొలగిస్తుంది. నువ్వు ఆత్మీయ జీవితంలో నష్టపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. కాబట్టి ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ, విశ్వాసము, ఇవి రెండు లేకుండా క్రైస్తవ జీవితం లేనే లేదు. క్రైస్తవ జీవితానికి ఏముంటాయి చెప్పండి? పునాది ప్రేమ, విశ్వాసము. ఇవి రెండు ఎఫెసీ సంఘంలో వారు
కలిగి ఉన్నారు. వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళకున్న ప్రేమను పౌలు విన్నాడు. విని సంతోషపడి 16వ వచనంలో మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.